ఈరోజు ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే చామదుంపల పులుసు. ఆవాలు, జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొద్దిగా టమాటోలు, ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర పొడి వేద్దాం. మన చామదుంపల పులుసు రెడీ. మిసాను వంటిల్లు ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. ఈరోజు ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే చామదుంపల పులుసు. ఆ చామదుంపల పులుసు చేద్దామని ఈరోజు నేను సిద్ధమయ్యాను. చామదుంపల పులుసుకు కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటోలు, చామదుంపలు, చింతపండు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇష్టం ఉన్నవాళ్ళు అంత బెల్లం ముక్క వేసుకోవచ్చు, బెల్లం కూడా పెట్టాను నేను. సరేనండి. ఈ చామదుంపల పులుసు చాలామంది ఏం చేస్తారంటే ముందు ఉడకబెట్టి చేస్తారు. అలా చేస్తే ఏముందంటే పులుసు జిగురు వచ్చేస్తుంది. మీరు ఇలాగా అనేటప్పటికి జిగురుగా అంటుకుంటుంది. అలా కాకుండా కాసేపు నానబెట్టి శుభ్రంగా తొక్క అంతా చెక్కేసి ఇలా ముక్కలు కోసుకొని కడుక్కొని చేసుకున్నారనుకోండి, సూపర్గా ఉంటుంది. అది కుక్కర్లో వండుకుంటే ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉంటే మెత్తగా చక్కగా బాగుంటుంది. లేకపోతే చేతులకు అంటుకొని జిగురుగా ఉంటుంది ఉడకబెట్టి. అలా చేసుకునేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇలా చేసుకునేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ నేను ఇలాగే చేస్తాను, ఎందుకంటే చేతికి అంటుకోదు, నీట్గా ఉంటుంది, చూడడానికి తినడానికి కూడా బాగుంటుందని చెప్పి. సో కాబట్టి నేను ఉడకబెట్టకుండా చేస్తున్నాను. చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వంటలోకి వెళ్ళిపోదాం మనం. ఇందులో కాస్త నూనె పోసుకున్నాం. ఆవాలు, జీలకర్ర, కొంచెం చిటపట్లాడితే ఉల్లిపాయలు వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొద్దిగా టమాటోలు, ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. ఓకే. కొంచెం పసుపు, కారం, ఇగో ఇప్పుడు మనం వీటిల్లో వేసేసుకుందాం. చామదుంపలు కట్ చేసుకున్నాం కదా, అవి కొంచెం జీలకర్ర పొడి వేద్దాం, ధనియాల పొడి, అంతేనండి. ఇగో చింతపండు పులుసు వేస్తే అది బాగుంది. ఓకే, మన పులుసు రెడీ. దాంట్లోకి ఒక చిన్న బెల్లం ముక్క వేద్దాం. బెల్లం ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేకపోతే లేదు. వెయ్యాలని రూల్ ఏం లేదు. కాకపోతే పులుసు కాబట్టి కొంచెం బెల్లం వేస్తే
ఏమవుతుందంటే ఆ పులుపుని అణిచేస్తుంది, ఇంకా అంతకు మించి ఏం లేదు. ఆ పులుపు అణచడం కోసమే బెల్లం వేయడం. ఇష్టం లేని వాళ్ళు బెల్లం వేసుకోక్కర్లేదు, అది వాళ్ళ వాళ్ళ ఇష్టం అన్నమాట. ఒక 7-8 విజిల్స్ రావాలి ఉడకడానికి. వెయిట్ పెట్టేశాను. ఒక 4-5 విజిల్స్ వస్తే మన కూర అయిపోయినట్టే. చెప్పాను కదా, మనం ఇంట్రెస్ట్ తోటి ఇష్టంతో ఏ పని చేసినా అది మనకి కష్టం అనిపించదు, ఇంట్రెస్ట్గానే ఉంటుందన్నమాట. ఏ పని అంటే చూసుకోండి, మనం ఇల్లు శుభ్రం చేసుకున్నాం అనుకోండి, అది ఇష్టంగా చేసుకుంటే ఇంకా శుభ్రం చేయాలనిపిస్తుంది. అదే ఇష్టం లేకుండా ఎవరన్నా చెప్తే చేసామనుకోండి, అది మన మనసుకి నచ్చదు. అలాగే వంటలే కాదు, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, ఎవరింటికన్నా వెళ్ళాలన్నా వాళ్ళ మీద ఇష్టంతో మనం వెళ్ళాలి. వెళ్ళి వాళ్ళ ఇంట్లో మనం చక్కగా కాసేపు కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకొని హ్యాపీగా ఇంటికి రావడం అదొక పద్ధతి. వెళ్ళిన దగ్గర నుంచి ఎందుకు వచ్చావురా బాబు, ఎందుకు వచ్చారా వీళ్ళని వాళ్ళు అనుకోకూడదు, మనం కూడా బాబు ఎప్పుడు వెళ్ళిపోతే బాగుండని మనం కూడా అనుకోకూడదు. ఎందుకంటే స్నేహం అనేది, ఆప్యాయత అనేది అవి ఇచ్చిపుచ్చుకునేవి కావు, మనలోంచి రావాలి. వాటిల్ని మనం వాటిల్ని చూసుకుంటూ ఆనందించుకుంటూ ఇంకొకరితోటి మనం అది షేర్ చేసుకుంటూ హ్యాపీగా గడపాలన్నమాట. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆనందంగా వెళ్ళడం, ఆనందంగా రావడం, వాళ్ళతోటి మనం కలిసికట్టుగా మాట్లాడడం, వాళ్ళ విషయాలు మనం తెలుసుకోవడం, మన విషయాలు వాళ్ళకి చెప్పడం, అలాగా ఒకరికొకరు ఒక మీద ఇంటిమెసి ఉంటే అది ఎప్పటికీ కూడా ఆ స్నేహాలు చాలా కాలం ఆ కుటుంబాలన్నీ కలిసి ఉంటాయన్నమాట. మన పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళు మన ఇంటికి వచ్చి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇటువంటి అన్నీ చేస్తే హ్యాపీగా ఉంటారు. అంతే తప్ప అక్కడ చెప్పడం, ఇక్కడ చెప్పడం అవన్నీ మనం చేయకూడదు. ఎవరన్నా ఏదైనా చెప్పారనుకోండి, అది వినేసి వదిలేయండి, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంకొకరికి చెప్పకండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇంకొకరు మన దగ్గర చెప్పారంటే మన విషయాలు ఇంకొకరు చెప్పారనే కదా అర్థం. అది అందరూ అర్థం చేసుకోవాలి. ఇంకొకరి విషయం వచ్చి మన దగ్గర చెప్పారు ఎవరన్నా, ఓహో అంటే మనం ఏం చెప్పినా కూడా అది ఇంకొకరి దగ్గరికి వెళ్ళి చెప్తారు వీళ్ళు. సో అటువంటి వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా ఏదైనా చెప్పినా ఆహా అలాగా అండి అనుకోవడం, వదిలేయడం, అంతే. అంతే తప్ప దీనిపోయి ఆవిడ అలాగంది ఇది ఇలాగంది అని లేనిపోయిన గొడవలు తెచ్చుకోకూడదు. మనం ఉన్నంతలో మనం జీవించినంతకాలం మన పరిసరాలు, మన ఇల్లు, మన సంసారం, మన పిల్లలు, మనం అందరం హ్యాపీగా ఉండాలని చూసుకోవాలి. దానికి తగినట్టుగానే మనం మసులుకోవాలి. ఇంట్లో గొడవలు పడకూడదు, ముఖ్యంగా పిల్లల ముందు మరీ గొడవలు పడకూడదు. భార్యాభర్తలు పిల్లల ముందు గొడవలు పడకూడదు. ఏం మాట్లాడుకుంటున్నామో వాళ్ళకి తెలియకూడదు. అసలు భార్యాభర్తలు ఇద్దరు ఏమన్నా మాట్లాడుకుంటే వాళ్ళు రహస్యంగా కూర్చొని మాట్లాడుకోండి. పిల్లల ముందు డిస్కస్ చేయడం ఇవన్నీ చేయకూడదు. అర్థమైంది కదండి. కాబట్టి ఇక మీదట అందరూ కలిసి హ్యాపీగా ఉంటేనే ఆ కుటుంబం స్వర్గంలో ఉన్నట్టుగా ఉంటుంది. గృహమే కదా స్వర్గసీమ అన్నారు కదా. అందుకని ఆ స్వర్గసీమని అది మీ ఇంట్లో మీతో పాటే ప్రారంభించండి. ఇక మీదట అలాగే ఉండండి. మీ అందరూ కూడా అలాగే ఉండేలా చూసుకోండి. ఇదిగోనండి మన చామదుంపల పులుసు రెడీ. ఇదిగో ఓకే, ఉడికిపోయింది. కొంచెం ఉప్పు చూసి చెప్తా. ఉప్పు పడుతుంది. కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే సూపర్. అంతేనండి, మన చామదుంపల పులుసు అయిపోయింది. ఇలా వండుకుంటే ఇలా ఉండదు. మీరు ఉడకబెట్టుకొని పులుసు పెట్టుకున్నారనుకోండి, ఇలా ఉండదు. జిగురుగా ఇలా ఎత్తగానే జిగురుగా చేతులకు అంటుకుంటూ ఉంటుంది, నోటికి అంటుకుంటూ ఉంటుంది. ఇదైతే అంటుకోదు. సో మీరు ఇలా ట్రై చేయండి, అలాగా ట్రై చేయండి. రెండూ తినండి. ఏది బాగుంటే అది ఫాలో అవ్వండి. సరేనండి. ఓకే. ఇదిగోండి మన చామదుంపల పులుసు రెడీ. అదండి, ఈరోజు చామదుంపలతో మీ ముందుకు వచ్చాను కదా. ఇంకొక రోజు ఇంకొక మంచి వంటతో
మీ ముందుకు వస్తాను మరి. అంతవరకు ఈ వంటలు ఒకటి మీరు ప్రయత్నాలు చేసి రుచిగా శుచిగా చేసుకొని మీరు తిని మీ తోటి వారందరికీ పెట్టి బాగుందని, మాకు బాగుందని బాగోలేకపోయినా బాగుందని కామెంట్స్ పెట్టమని కాదు నేను చెప్పేది. బాగుంటే చక్కగా కామెంట్స్లో మాకు చెప్పండి. అది మాకు చాలా బలాన్ని ఇస్తుంది కదా. అందువల్ల ఇంకా ఇంకా మంచి మంచి వంటలు మేము చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మాకు తెలియని వంటకాలు ఏమన్నా మీకు తెలిస్తే మాకు కామెంట్స్లో పెట్టండి, మేము వాటిని ఆచరిస్తాం. సరేనండి. మరి ఈ రోజుకి ఇంక నేను సెలవు తీసుకుంటాను. మళ్ళీ ఇంకొక రోజు ఇంకో మంచి వంటతో మీ ముందుకు వస్తాను మరి. నమస్తే అండి.